హలో ఎవ్రీవన్. ఈరోజు మనం 30 డేస్ రైల్వే అర్థమెటిక్ కోర్సులో భాగంగా హైట్స్ అండ్ డిస్టెన్స్ డిస్కస్ చేద్దాం. ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో వచ్చినటువంటి ప్రతి క్వశ్చన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుంది అప్కమింగ్ రైల్వే ఎగ్జామ్స్ అంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, అదేవిధంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మనం బాగా చేయాలంటే ట్రిగ్నామెట్రీ బేసిక్స్ తెలిసి ఉండాలా. కాబట్టి ఒకసారి ట్రిగ్నామెట్రీ వీడియోని చూసి మళ్ళీ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ చూస్తే కొంచెం ఈజీగా ఉంటుంది. క్వశ్చన్: అట్ ఏ పర్టికులర్ టైమ్ డ్యూరింగ్ ద డే, ఓవింగ్ టు ద పొజిషన్ ఆఫ్ ద సన్, ఏ 6 feet టాల్ మ్యాన్ క్యాస్ట్ ఏ షాడో ఆఫ్ 4 feet. ఇక్కడ చూడండి, మ్యాన్ వచ్చి 6 feet టాల్, షాడో వచ్చి 4 feet. whereas pole next to the man, నెక్స్ట్ ఏముంది పోల్, cast a shadow of 36 feet. ఇక్కడ షాడో వచ్చి 36 feet అన్నారు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద పోల్. ఎలా కనుక్కోవాలంటే డైరెక్ట్గా క్వశ్చన్ చూస్తానే ఆన్సర్ చెప్పచ్చు. ఎలా చెప్పచ్చు చూడండి. 6 feet హైట్ ఉండే మ్యాన్ కి షాడో ఎంత ఉంది? 4 feet. నెక్స్ట్ ఇప్పుడు పోల్ యొక్క హైట్ కనుక్కోవాలి. పోల్ యొక్క షాడో ఎంత ఉంది? 36 feet. ఇక్కడ షాడో వచ్చి 9 times అయింది కాబట్టి పోల్ లెంత్ కూడా 9 times అవుతుంది. 6 into 9 54. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంటూ 9 కాబట్టి ఇక్కడ కూడా ఏమొస్తుంది? ఇంటూ 9. 6 into 9 54. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. రమేష్ అండ్ సురేష్ మడ్ బిల్డింగ్స్ హ్యావ్ హైట్స్ 8 cm and 15 cm. రమేష్ బిల్డింగ్ 8 centimeters. Suresh building 15 centimeters. They are 24 centimeters apart. 24 centimeters apart. How far are top of their mud buildings from each other? ఇక్కడ ఏం అడిగారంటే టాప్స్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉందని అడిగారు. ఎంత డిస్టెన్స్ ఉందో తెలియదు కదా, ఎక్స్ కనుక్కుందాం. ఎలా చేయాలో చూడండి. ఇది 24 అయితే ఇది కూడా ఏమవుతుంది? 24 అవుతుంది. ఇది టోటల్ 15. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 8 కాబట్టి టోటల్ 15 అంటే 15లో 8 పోతే ఎంత? 7. నెక్స్ట్ ఇప్పుడు ఎక్స్ కనుక్కోవాలి. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెనస్ అంటే ఎక్స్, సైడ్ అంటే 7, సైడ్ అంటే 24. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 7 స్క్వేర్ అంటే 49, 24 స్క్వేర్ అంటే 576. ఈ రెండింటిని యాడ్ చేస్తే 625. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 625. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25. అంటే ఈ టూ బిల్డింగ్స్ యొక్క టాప్స్ మధ్య డిస్టెన్స్ అంటే 25 centimeters. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. ఇంత చేయాల్సిన అవసరం లేదు. మనం స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని గుర్తుపెట్టుకుంటే చాలు. 3, 4, 5 ఇది స్టాండర్డ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్స్ 3, 4 అయితే రిమైనింగ్ సైడ్ ఏమవుతుంది? 5 అవుతుంది. ఎలా చెప్పామంటే ఇంటూ 1 + 1. 3 into 1 3, 3 + 1 4. 4 తర్వాత నెంబర్ 5. 3 తర్వాత వచ్చే ఆడ్ నెంబర్ 5. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇంటూ 2 + 2. 5 into 2 10. 10 + 2 12. 12 13. ఇది కూడా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. 5 12 అయితే హైపోటెనస్ ఎంత వస్తుంది? 13 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంటూ 2 + 2 చేస్తాం. 5 తర్వాత ఆడ్ నెంబర్ అంటే 7. ఇంటూ 3 + 3 చేయాలి. 7 into 3 21. 21 + 3 24.
24 తర్వాత నెంబర్ 25. ఈ క్వశ్చన్లో గమనిస్తే 7 24 అంటే ఏమొస్తుంది? 25 వస్తుంది. ఈ విధంగా మనం చేయకుండానే ఆన్సర్ చెప్పచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ అండ్ బాటమ్ ఆఫ్ ఏ ఫ్లాగ్ దట్ ఈస్ మౌంటెడ్ ఆన్ ఏ 18 మీటర్ హై పోల్. చూడండి, ఒక పోల్ ఉంది, పోల్ వచ్చి 18 మీటర్స్ హైట్. దీనిపైన ఏముంది? ఫ్లాగ్. దీనిపైన ఫ్లాగ్ ఉంది. పోల్ పైన ఏముంది? ఫ్లాగ్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి బిల్డింగ్ యొక్క టాప్ని చూడడం. ఎలివేషన్ అంటే పైకి చూడడము. డిప్రెషన్ అంటే బిల్డింగ్ పైనుంచి గ్రౌండ్ని చూడడం. ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం. డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూడడం. నెక్స్ట్, ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూడడం కదా. కింద నుంచి పైకి చూస్తాను. ఫస్ట్ దేన్ని చూస్తాను? టాప్ ఆఫ్ ద ఫ్లాగ్. ఫస్ట్ మనం టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ని చూస్తాం. టాప్ ఆఫ్ ద ఫ్లాగ్ని చూసినప్పుడు యాంగిల్ ఎంత? 60 degrees. నెక్స్ట్ వచ్చి బాటమ్ ఆఫ్ ద ఫ్లాగ్ని చూస్తాను. బాటమ్ ఆఫ్ ద ఫ్లాగ్ని చూసినప్పుడు యాంగిల్ వచ్చి 30 degrees. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? హైట్ ఆఫ్ ద ఫ్లాగ్. ఈ క్వశ్చన్ చేసే ముందు బేసిక్స్ చెప్తాను చూడండి. ఎలివేషన్ అన్నా డిప్రెషన్ అన్నా యాంగిల్ ఇక్కడే రాయాలి. ఇక్కడ మనం సైన్ అప్లై చేస్తాం, కాస్ అప్లై చేస్తాం, ట్యాన్ అప్లై చేస్తాం సిచ్యువేషన్ బట్టి. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. యాంగిల్కి ఆపోజిట్గా ఉండేది ఆపోజిట్ సైడ్, యాంగిల్కి అడ్జసెంట్గా ఉండేది అడ్జసెంట్ సైడ్. సైన్ థీటా అంటే ఆపోజిట్ బై హైపోటెనస్. కాస్ థీటా అంటే అడ్జసెంట్ బై హైపోటెనస్. ట్యాన్ థీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. నెక్స్ట్ అంటే 1/√3. ట్యాన్ 60 అంటే √3. ట్యాన్ 60 వాల్యూ √3. ఈ ఫిగర్కి ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 60 అప్లై చేద్దాం. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఫ్లాగ్ లెంత్ తెలియదు కదా, ఎఫ్ అనుకుందాం. ఆపోజిట్ సైడ్ అంటే 18 + f. అడ్జసెంట్ సైడ్ తెలియదు కదా, ఎక్స్. నెక్స్ట్ ట్యాన్ 30 అప్లై చేద్దాం. ట్యాన్ 30 అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ట్యాన్ 30 అంటే ఈ ట్రయాంగిల్కి మాత్రమే. ఆపోజిట్ అంటే 18, అడ్జసెంట్ అంటే ఎక్స్. ట్యాన్ 60 అంటే √3. ట్యాన్ 30 అంటే 1/√3. ఈ రెండిట్లో ఎక్స్ ఉంది కదా, ఎక్స్ని కామన్ తీద్దాం. ఎక్స్ని ఏమని రాయొచ్చు మనం? 18 + f /√3. ఎక్స్ని ఏమని రాయొచ్చు? 18√3 అని రాయొచ్చు. ఎక్స్ని 18√3 అని రాయొచ్చు. 18 + f = √3 × √3 3. 3 × 18 54. ఎఫ్ వాల్యూ అంటే 54లో 18 తీసేయాలి. అంటే ఎంత వస్తుంది? 36. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఎఫ్ అంటే లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్. లెంత్ ఆఫ్ ద ఫ్లాగ్ అంటే 36 meters. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రీ బ్రేక్స్ అండ్ ఫాల్స్ టు ఏ గ్రౌండ్. ఇది ఒరిజినల్ ట్రీ. ఇక్కడికి బ్రేక్ అయిపోయింది అనుకుందాం. బ్రేక్స్ అండ్ ఫాల్స్ టు ఏ గ్రౌండ్ సచ్ దట్ upper part is still partially attached to its stem. ఈ అప్పర్ పార్ట్ ఇలా ల్యాండ్ మీద ఇలా పడిపోతుంది. ఎల్ అంటే లోవర్ పార్ట్, యు అంటే అప్పర్ పార్ట్. అప్పర్ పార్ట్ ఎంత ఉంటుందో అంతే ల్యాండ్ మీద పడిపోతుంది. అట్ వాట్ హైట్ డిడ్ ఇట్ బ్రేక్. ఎంత హైట్లో బ్రేక్ అయిందంటే ఏం కనుక్కోవాలి మనం? ఎల్ వాల్యూ కనుక్కోవాలి. ఒరిజినల్ హైట్ ఆఫ్ ద ట్రీ ఎంతనిచ్చారు? 24 meters.
ఒరిజినల్ హైట్ వచ్చి 24 మీటర్స్. యాంగిల్ ఎంత అని ఇచ్చారు? 30 అని ఇచ్చారు. యాంగిల్ వచ్చి 30 డిగ్రీస్ అని ఇచ్చారు. ఇప్పుడు ఎలా చేయాలో చూడండి. ఎల్ ప్లస్ యు అంటే 24. ట్రీ యొక్క లెంత్ 24 కాబట్టి ఎల్ యూని యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 24 వస్తుంది. ఇప్పుడు ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ అన్న అప్లై చేయొచ్చు, సైన్ అన్న అప్లై చేయొచ్చు. సైన్ అప్లై చేద్దాం. సైన్ ఎందుకు అప్లై చేయాలంటే మనకు ఎల్ యు మీదే ఫోకస్ చేయాలి. సైన్ అయితే ఆపోజిట్ బై హైపోటెనస్. సైన్ 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ అంటే ఎల్, హైపోటెనస్ అంటే యు. సైన్ 30 అంటే 1/2. సైన్ 30 అంటే 1/2. ఎల్ ఈజ్ ఈక్వల్ టు, దీని నుంచి మనం యూని ఏమని రాయొచ్చు? 2L అని రాయొచ్చు. ఎల్ ప్లస్ యూ ఈజ్ ఈక్వల్ టు 24 కదా, యూని 2L అని రాయొచ్చు. ఎల్ ప్లస్ 2L అంటే 3L. 3L వాల్యూ 24, 3 8s. అంటే ఎల్ వాల్యూ ఎంత? 8. అది ఎంత హైట్లో బ్రేక్ అయిందంటే 8 మీటర్స్ హైట్లో బ్రేక్ అయింది. కాబట్టి ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ స్మాల్ ట్రీ ఫ్రమ్ ఏ పాయింట్ ఆన్ ద గ్రౌండ్ 300 meters away from the foot of the tree was 30 degrees. ఫస్ట్ ట్రీ ఉంది. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఎలివేషన్ అంటే గ్రౌండ్ నుంచి ట్రీ యొక్క టాప్ని చూడడం. అప్పుడు యాంగిల్ ఎంత? 30 degrees. ఇక్కడ గ్రౌండ్ నుంచి ట్రీకి ఎంత డిస్టెన్స్? 300 meters. వెన్ ద ట్రీ గ్రో ట్రాలర్. ఇప్పుడు ట్రీ వచ్చి కొంచెం హైట్ పెరిగింది. బై హౌ మచ్ డిడ్ ద ట్రీ గ్రో. ట్రీ ఎంత హైట్ గ్రో అయిందో తెలియదు కదా, జీ అనుకుందాం. ట్రీ ఎంత హైట్ గ్రో అయిందో తెలియదు కాబట్టి జీ అనుకుందాం. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? జీ వాల్యూ కనుక్కోవాలి. ట్రీ గ్రో అయ్యాక యాంగిల్ వచ్చి 60 degrees. ట్రీ వచ్చి గ్రో అయ్యాక యాంగిల్ 60 degrees. ఇప్పుడు జీ వాల్యూ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలో చూడండి. నెక్స్ట్ ఫస్ట్ ట్యాన్ అప్లై చేయండి. ట్యాన్ 30 degrees. ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ట్రీ లెంత్ తెలియదు కదా, టీ అనుకోండి. ఆపోజిట్ అంటే టీ. నెక్స్ట్ అడ్జసెంట్ అంటే 300. స్టార్టింగ్ ట్రీ లెంత్ ఎల్ అనుకుందాం. స్టార్టింగ్ ట్రీ లెంత్ ఎల్ అనుకుందాం. ట్యాన్ 30 అంటే 1/√3. అంటే ఎల్ వాల్యూ ఏమొస్తుంది? 300/√3. స్టార్టింగ్ లెంత్ ఆఫ్ ద ట్రీ అంటే 300/√3. ఇప్పుడు మళ్ళీ ట్యాన్ అప్లై చేద్దాం. ట్యాన్ 60. ట్యాన్ 60 అంటే √3. ట్యాన్ 60 అంటే ట్యాన్ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 300/√3 ప్లస్ జీ. ఆపోజిట్ సైడ్ అంటే ఈ రెండు యాడ్ చేయాలి. డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ అంటే 300. ఇక్కడ మనం జీ వాల్యూ కనుక్కుందాం. 300√3 ఈజ్ ఈక్వల్ టు 300/√3 ప్లస్ జీ. ఇక్కడ జీ వాల్యూ అంటే 300. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మైనస్. 300 కామన్ తీయండి. √3 మైనస్ 1/√3. నెక్స్ట్ దీన్ని సింప్లిఫై చేద్దాం. 300 ఇంటూ ఎల్సిఎం అంటే √3. √3 ఇంటూ √3 3. 3 మైనస్ 1 అంటే 2. 300ని మనం 100 ఇంటూ 3 అని రాయొచ్చు. 300ని 100 ఇంటూ 3 అని రాయొచ్చు. 3ని మనం √3 ఇంటూ √3 అని రాయొచ్చు. 3ని మనం √3 ఇంటూ √3 అని రాయొచ్చు. √3 క్యాన్సల్. 100 ఇంటూ 2 200. 200√3. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. అంటే ట్రీ ఎంత లెంత్ గ్రో అయిందంటే
200 root 3. Answer second option. Next question. There is a 10 meters tall tower between two parallel roads. ఇక్కడ 2 parallel roads ఉన్నాయి. ఇది రోడ్ 1, ఇది రోడ్ 2. ఈ 2 roads ఎలా ఉన్నాయి? Parallel లో ఉన్నాయి. There is 10 meter tall tower. ఈ రెండు రోడ్స్ మధ్యలో ఏముంది? టాల్ టవర్ ఉంది. ఎన్ని మీటర్స్ హైట్? 10 meters. నెక్స్ట్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ రోడ్స్ ఫ్రమ్ టాప్ ఆఫ్ ద టవర్. డిప్రెషన్ అంటే పైనుంచి కిందకి చూడడం. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి ఫస్ట్ రోడ్ని చూస్తే యాంగిల్ ఎంత? 30 degrees. టాప్ ఆఫ్ ద టవర్ నుంచి సెకండ్ రోడ్ని చూస్తే యాంగిల్ వచ్చి 45 degrees. ఇక్కడ ఏమడిగారు? అప్రాక్సిమేట్లీ హౌ ఫార్ రోడ్స్ ఆర్ ఈచ్ అదర్. అంటే 2 రోడ్స్ మధ్య ఎంత డిస్టెన్స్ అని అడిగారు. అంటే ఈ డిస్టెన్స్ తెలియదు కదా, ఏ అనుకుందాం, ఈ డిస్టెన్స్ బి అనుకుందాం. ఇప్పుడు tan అప్లై చేద్దాం. tan 30 ఫస్ట్ ట్రయాంగిల్కి tan అప్లై చేద్దాం. tan 30 అంటే 1/√3. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 10, అడ్జసెంట్ అంటే ఏ. అంటే ఏ వాల్యూ ఎంత వస్తుంది? 10√3. నెక్స్ట్, tan 45 అప్లై చేయండి. సెకండ్ ట్రయాంగిల్కి tan 45 అప్లై చేయండి. tan 45 అంటే 1. tan అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ అంటే 10, అడ్జసెంట్ అంటే బి. అంటే బి వాల్యూ 10. క్వశ్చన్లో రోడ్స్ మధ్య డిస్టెన్స్ అడిగారు. అంటే ఏ ప్లస్ బి. ఏ అంటే 10√3, బి అంటే 10. √3 వాల్యూ 1.732. √3 వాల్యూ 1.732. 10 into 1.732 అంటే 17.32 ప్లస్ 10. అంటే ఆన్సర్ ఎంత వస్తుంది? 27.32. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్.